హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న ఈ వీడియోలో చాలామందికి వస్తున్న మెయిన్ డౌట్ ఏంటంటే, జీకే గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విత్ యాష్ నుంచి కానివ్వండి, ఆన్ పేస్ నుంచి కానివ్వండి, ఎవరైనా ఒక ఎల్సీ మెంబర్స్ అప్డేట్స్ ఇస్తున్నారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారన్నమాట. దాంట్లో ఈ మధ్య ఒక 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్గా అయితే డర్లిక్ మార్వా టీవీ అనే వ్యక్తిని మళ్ళీ హైలైట్ చేస్తున్నారన్నమాట. ఇతని గురించి నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ నుంచే చెప్తా ఉన్నాను. అయినా సరే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేది బేసిక్గా నాకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్స్ మనకి ఎలా వస్తున్నాయండి? మనకి క్రిస్ జాన్సన్, జూలీ, అలాగే వీళ్ళందరూ కూడా యాష్ గారి నుంచి రీసెంట్గా ఫోన్ కాల్స్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు పర్టికులర్గా ఒక టైము డేట్ చెప్పలేదు, కానీ యాష్ గారు అయితే ఎక్సైటెడ్గా ఉన్నారు. యాష్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఆయన అతి త్వరలో మనకి ఒక ప్రైవేట్ మీటింగ్ పెడతారు. అది కూడా కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో ఒక ప్రైవేట్ మీటింగ్ అనేది పెడతారన్నది మాత్రమే వాళ్ళు చెప్పారండి. అంతకు మించిన అప్డేట్స్ అనేవి ఇంకెవరి దగ్గర కూడా ప్రజెంట్ లేవు. ఓకే, కాబట్టి ఎవరెవరు ఫోటోలో తీసుకొస్తున్నారు, దాని మొన్న రీసెంట్గా క్రిస్ దాల్ అని ఒక లేడీని తీసుకొచ్చారన్నమాట. అసలు ఆవిడ ఎవరో కూడా మనకు తెలియదు. ఆవిడని ఎక్కడ నేను చూడలేదు. ఆవిడని లీడర్ అని చెప్పి ఆవిడ చెప్పిన వీడియోస్, ఆవిడ ఫేస్బుక్లో ఉన్న ఆడియోస్ అన్నీ తీసుకొచ్చి అప్డేట్స్ అని చెప్పారు కొంతకాలం. దాని తర్వాత ఇంకో పెద్ద ఆయన ఫోటో ఏదో తీసుకొస్తున్నారు ఈ మధ్య. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నమాట. ఆయనది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డర్లిక్ మవీరా అనే టీవీ, మనోడు గురించి చెప్పాలంటే మనోడు కుక్ మాట, అంటే షెఫ్, వంటలు ఉండేవాడు. తప్పు పట్టట్లే నేను వృత్తిని, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మన వాడు ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రమోషన్ అని పెడుతున్నాడు. పైన ట్యాగ్ చూశారు కదా, అంటే డబ్బులు తీసుకొని చేస్తున్నట్టుగా పెట్టాడు. డబ్బులు మరి ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? ఆన్ పేస్ కంపెనీ దగ్గర తీసుకుంటున్నాడా లేకపోతే ఏంటంటే మనకైతే తెలియదండి బేసిక్గా. కానీ మనోడు ఎప్పుడు చూసినా ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రమోషన్ పెడతాడు, ప్రతి వీడియోకి పెడతాడు. ఎప్పుడైనా మనం పెయిడ్ ప్రమోషన్ పెట్టాము అంటే మనం నిజంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటేనో లేకపోతే అవతల దగ్గర నుంచి మన డబ్బులు వస్తేనో అలా పెట్టాలి. మనోడు ఎందుకు పెడుతున్నాడని మనోడు తప్ప ఎవరికి తెలియదు. ఇతన్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు కదా, దీని గురించి క్లారిటీ అంతకుముందు సంవత్సరం 2025వ సంవత్సరం మీకు ఇక్కడ జూన్ 7వ తారీఖునే నేనైతే క్లారిటీ ఇచ్చానమాట. ఇక్కడ చూశారు కదా, ముందు జూలీ మేడం నుంచి ఈ క్లారిఫికేషన్ అనేది వచ్చింది. ఎప్పుడు 1 ఇయర్ బ్యాకే నేను ఆల్రెడీ చెప్పాను కూడా. ఎందుకంటే అప్పట్లో కూడా డర్లిక్ మార్వా టీవీ చెప్పిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అని చెప్పి మన వాళ్ళు గ్రూపుల్లో అడాప్ట్ చేయడం చేశారు కాబట్టి చెప్పాను. అక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే, ఇతను ఇలా చేస్తున్నాడు, ఇతను కరెక్ట్ సబ్జెక్ట్ ఇస్తున్నాడా లేదా, ఎల్సీ మెంబర్ అని అన్నీ అడిగితే ఆవిడ ఒకటే చెప్పింది, ఇట్ ఈస్ ఏ లై. ఇతను ఒక అబద్ధపు వ్యక్తి. ఓకే, అంటే ఏదైనా అనుకోవచ్చు మనం, దానికి చాలా అర్థాలు ఉన్నాయి. లై అనే దానికి చాలా అర్థాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే అబద్ధాలు కోరనో లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు మనం. కాబట్టి జూలీ మేడం నుంచి చెప్పింది ఏంటంటే, ఇతను అబద్ధాలు చెప్తాడు, ఇన్ఫర్మేషను లేదు, ఇతనేమీ ఎల్సీ మెంబర్ కాదు. నెక్స్ట్ మైకిల్ విలియమ్స్ గారిని కూడా అదే రోజు అడగడం జరిగింది. ఆయన కూడా ఏం చెప్పాడంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే కేవలం వ్యూస్ కోసం మాత్రమే, ఓకే, వ్యూస్ కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నాడు, ఎల్సీ మెంబర్స్లో ఈయనేమి ఎల్సీ మెంబర్ కాదు అని కూడా ఆయన కూడా అప్పుడే రిప్లై ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనోడు బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది కదా. మనోడు ముఖం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చూస్తూ ఉంటే సింపుల్గా మనలాంటి వ్యక్తినండి, మనలాగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. మనోడికి ఏంటంటే గతంలో యాష్ గారి లైవ్లు తీసుకొచ్చి ఇప్పుడు పెడతా ఉంటాడు. అంటే ఎప్పుడో ఆల్రెడీ అయిపోయిన లైవ్లు, అంటే 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ అయిపోయిన ఓ కనెక్ట్ లైవ్లు కూడా తీసుకొచ్చి మనోడు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాడు. కింద రాస్తాడు అన్నమాట, రీఅప్లోడ్ అని కానీ రిమైండర్ అని కానీ రాస్తూ ఉంటాడు. ఓకే, అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నానని, లేకపోతే ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి చూపిస్తానని దానికి అర్థం. మన వాళ్ళు కనీసం దాని అర్థం కూడా తెలియదు. జస్ట్ ఏంటంటే యాష్ గారి ఫోటో వస్తే చాలు జమ్మని దాని మీద నొక్కేయడం, ఏదో ఉందని గ్రూపుల్లో షేర్ చేసేయడం. యాష్ గారి నుంచి మీటింగ్ వచ్చిందా లేదని నన్ను అడగడం. బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, యాష్ గారి నుంచి ఇతని ఛానల్లో లైవ్ వస్తే మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, మనోడు మొఖం చూపిస్తున్న ఛానల్ కూడా చూడండి, డెరిక్ మార్వా టీవీ. ఓకే, మనోడు ఎప్పుడో అయిపోయిన వీడియోలు తీసుకొచ్చి పెడతాడు తప్ప అఫీషియల్గా కొత్తగా వచ్చిన వీడియోలు ఇతని ఛానల్లో స్టార్టింగ్లో రావు. ఈ ముందుగా క్రిస్ జాన్సన్, రెడ్ రేపరను, మాటి డిగమ్మ గారు చనిపోయారు, క్రిస్ జాన్సను, రెడ్ రేపరను, దాని తర్వాత జూలీ, ఇలాంటి వాళ్ళ ఛానల్లోనే రావడం జరుగుతుందన్నమాట. అంతేగాని మనోడు దాంట్లో డైరెక్ట్గా రాదు. మనోడు ఎప్పుడైనా సరే యాష్ గారి లైవ్లో చూసారా మీరు? చూసి ఉంటారు నాకు తెలిసి బేసిక్గా. కాబట్టి ఇలాంటి చిన్న
ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇతన్ని కూడా ఒక లీడర్ని చేసి ఇతను చెప్పినవి కూడా అప్డేట్స్ అని చెప్తూ ఉంటే దానికి నవ్వాలి ఏడాలి నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఇతని అప్డేట్స్ అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి మినిమం అర్థం చేసుకునే సెన్స్ లేదా, లేకపోతే వాళ్ళకి తెలియదా, లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి ఏదో ఒకటి చెప్తున్నారా? అంటే బేసిక్గా అక్కడ అప్డేట్ లేదు కానీ అప్డేట్ని క్రియేట్ చేసి చెప్తున్నారు వీళ్ళు. అప్డేట్ లేని టైంలో కూడా అప్డేట్ క్రియేట్ చేసి చెప్తున్నారు. డైలీ పోస్టులు, డైలీ వాయిస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ నాకు అర్థం కావట్లేదు. మన జీకే లుక్స్ ఛానల్ నుంచి అయితే నేను చాలా వరకు తగ్గించానండి. ఎందుకంటే ఇంతవరకు డైలీ ఖచ్చితంగా ఆన్ పేస్ వీడియో ఒకటైనా చేసేవాడిని. బట్ ఈ మధ్య 2 రోజులుగో 3 రోజులు కూడా చేస్తున్నాము. 15 మహా అయితే 15-20 లోపే వీడియోస్ వస్తున్నాయి మీకు ఆన్ పేస్ గురించి కానీ వాటి గురించి కానీ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏదో ఒకటి తెచ్చి బలవంతంగా కుక్కడం కన్నా ఇలాంటి ఏమైనా రూమర్స్ వచ్చినప్పుడు అవి కరెక్టో కాదో మీకు ఎవరు చెప్పట్లే అక్కడ. ఇప్పుడు నేను నిన్న వాయిస్లు చాలా వైరల్ అయినాయి. డెర్లిక్ మార్వా నుంచి అప్డేట్స్ వచ్చేసినాయి, ఆయన సూపర్, ఆయన ఎల్సీ మెంబరు, తోపు తురుమని. ఒక్కడైనా రెస్పాండ్ అవుతాడేమో అతను ఫేక్ అని చెప్పి ఎవడు రెస్పాండ్ అవ్వలేదంటే వాళ్ళకి తెలియదు కదా. నిజమేంటో మీకు తెలియనప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఏమనంటే మీరు ఇది మాత్రమే చెప్తున్నారు, మీరు అది అబద్ధం అని చెప్తారు, ఇది అబద్ధం అని చెప్తారని. ఏది ఎప్పుడైనా సరే నిజం అని చెప్పకపోయినా పర్లేదు కానీ అబద్ధాన్ని నిజం అని చెప్పకూడదండి. అది చాలా దారుణమైన స్టేజ్కి తీసుకెళ్తుంది మనం. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకొచ్చి పైన ఏమంటారు దాన్ని, సునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా సరే దానివల్ల పెద్ద మనకు ఉపయోగం ఉండదు. ఓకే, అది సునకం అని చెప్పి మనం చెప్పాలి, చెప్తేనే దానికి తగ్గ వాల్యూ. అంతేగాని తలా తోక లేని తీసుకొచ్చి మనోడు తోపు లీడరు, తురుము లీడరు, ఎల్జీ మెంబరు, వాడికి ఏమో తిన్న దరకాడు వంటలు చేసుకుంటూ అవి చేసుకుంటూ చక్కగా వచ్చి లైవ్లు చేసుకుంటూ పెడుతున్నాడు. లేదా ఎక్కడెక్కడ వీడియోలో పాత వీడియోలు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. దాన్ని తీసుకొచ్చి మీరేమో మనోడేమో అప్డేట్లు చెప్పేస్తున్నాడు, వచ్చేస్తుంది అంటున్నాడు. ఏంటి మిగతా ఎల్సీ మెంబర్లు మనోడి కన్నా ముందు నుంచి ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా యాష్ గారికి ఫోన్ కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళకి ఏం తెలియనింది మనోడికి యాడ్ నుంచి తెలుస్తుంది ఇన్ఫర్మేషను. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా మనం వాడకుండా మనోడిని తీసుకొచ్చి హైలైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది చెప్పినా సరే ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను చెప్తూనే ఉన్నా, అయినా సరే మనోళ్ళు వినట్లేదు కదా. చాలాసార్లు చెప్పాను నేను, ఈ డెర్లిక్ మరాఠీ నమ్మద్దురా బాబు, మనోడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, యాష్ గారి వీడియోలు కానీ ఏవి కూడా మనోడిది నమ్మద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంతే మనం మనోడిని, అంతకు మించి అయితే ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్న మార్నింగ్ నిన్న ఈవినింగ్ ఎప్పుడో పెట్టాడు, ఇప్పటికే మనోడు చూస్తే తిప్పి కొడితే 1000 మంది కూడా చూడాల. అంటే ఆల్రెడీ చాలామందికి తెలుసు, కానీ ఏంటంటే మళ్ళీ అనుకోకుండా యాష్ గారి ఫోటో పెట్టేస్తాడు. ప్రతి తమ్లైన్లో కూడా యాష్ గారి ఫోటో పెట్టేస్తాడు మనోడు. చిన్న వీడియో ప్లే చేస్తాడు 10 సెకండ్లు 20 సెకండ్లో, దాని తర్వాత వచ్చేదంతా మనోడు స్టోరీ వస్తుంది. మ్యాక్సిమం వీడియోలన్నీ కూడా ఆల్రెడీ గతంలో అయిపోయిన వీడియోలని తీసుకొచ్చి దానికి ఒక టైమర్ అనేది సెట్ చేస్తారు. అంటే ఈరోజు ఒక వీడియో వచ్చేలాగా, ఈవినింగ్ ఒక వీడియో వచ్చేలాగా, రేపు ఒక వీడియో వచ్చేలాగా. అన్నీ కూడా మనోడు ఖాళీయే కదా, పని ఉందో లేదో మనకు తెలియదు. అన్ని వీడియోలు సెలెక్ట్ చేసి అంటే అసలు నేను కూడా ఇప్పుడు దాకా అన్ని వీడియోలు పెట్టలేదండి డైలీ. అప్పట్లో మరి మనకి అప్డేట్స్ గట్టిగా ఉన్నప్పుడు 2 పెట్టడానికే ఇబ్బంది అయ్యేది. మనోని చూస్తుంటే మెంటలు వచ్చేస్తుంది నాకు, అంత దారుణంగా వచ్చి పెడతా ఉంటాడు అనమాట. రోజుకి 2 వీడియోలు 3 వీడియోలు అన్నీ కూడా టైమర్ సెట్ చేసి రిమైండర్ సెట్ చేసి పెట్టేస్తూ ఉంటాడు. అవి వస్తూనే ఉంటాయి అన్నమాట అవి. ఓకే, కాబట్టి దయచేసి వినండి, అది మీ ఇష్టం. 1కి 10 సార్లు చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను. అయినా సరే ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ ఢిల్లీకి మార్వా టీవీ తోపు తురుమనగా నవ్వాలి ఏడాలి నాకైతే అది బేసిక్గా అర్థం కావట్లేదు అన్నమాట. ఓకే, ముందాలు అంటే క్రిస్దాల్ అనే లేడీని హైప్ చేయడం, దాని తర్వాత మనోడిని హైప్ చేయడం, ఇంకా చాలామంది లీడర్స్ని హైప్ చేయడం. వాళ్ళని హైప్ చేయడం వల్ల మనకి ఎటువంటి పైసా రాదండి. కేవలం మనకి సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళని మాత్రం మనం పట్టించుకోవాలా. యాష్ గారి నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. మిగతా అన్నీ కానీ మీరు కానీ నేను కానీ ఊహించుకునే మాత్రమే. ఓకే, అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది చాలా రకాలుగా పలానా అక్కడ పడినాయి డబ్బులు, పలానా ఇక్కడ పడినాయి డబ్బులు అని హైప్ చేస్తూనే ఉన్నారు. అది ఈ రోజు నుంచి జరుగుతున్న స్టోరీ ఏం కాదు, మొన్నటి సంవత్సరం డిసెంబర్ నుంచి జరుగుతున్న స్టోరీ అన్నమాట. అంటే దాదాపు ఇప్పటికి 4-5 నెలలు అయింది. 4-5 నెలలు బట్టి కనీసం ఒకటి స్క్రీన్ షాట్ కానీ ఒకటి అకౌంట్లో కానీ ఏం చూపించలే. అంటే బ్యాంక్ అకౌంట్లో ఆన్ పేజ్ నుంచి డబ్బులు పడినప్పుడు ఎవరినైనా చూపించమనండి. ఓకే, నేను వీడియోలు ఆపేసి మూసుకొని కూర్చుంటా. ఎవరైనా సరే ఒక ప్రూఫ్ చూపించడం అంటే మీరు ఏది వ్యాలెట్లో చూపించడం కాదు, డైరెక్ట్గా మీకు వ్యాలెట్లో అమౌంట్లు పడితే ఆ వ్యాలెట్లో అమౌంట్లు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. అది కూడా HSBC అని చెప్పి బ్యాంక్ పేరు చెప్పారు. ఇండియా మొత్తంలో తిప్పి కొడితే 4-5 కూడా లేవు అవి బ్రాంచ్లు. ఓకే, దాంట్లో అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా మినిమం భారీగానే మన అకౌంట్ అమౌంట్తో తీసుకోవాలన్నమాట. మరి ఇలాంటి వాటిని హైప్ చేసి చెప్తుంటే ఎలాగా? కాబట్టి మీ దగ్గర ఆన్ పేస్ కానీ వాటి నుంచి కానీ డబ్బులు పడినాయి అని చెప్పి బ్యాంకులో ఎవరైనా సరే మీ అకౌంట్కి ఏ భంగం ఉండదో మీరు అవసరమైతే పేరు ఊరు కనబడకుండా హైడ్ చేయండి. కానీ నాకు ఆన్ పేస్ నుంచి
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినాయి అన్నట్టుగా ప్రూఫ్ చూపించండి. ఎందుకంటే చాలామంది పడినాయి అంటున్నారు. ఇప్పటికి దాదాపు మీరు చెప్పిన లెక్కలు చూసుకుంటే ఒక 10 నుంచి 20,000 మందికి డబ్బులు పడి ఉండాలి. ఓకే, మరి ఒకడు కూడా బయటికి రావట్లేదు ఎందుకు? పోనీ భయపడ్డాడే అనుకుందాం, వాళ్ళ పేరు కనపడకుండా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనపడకుండా మనం దాన్ని హైడ్ చేయొచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారంటే అది నిజం కాదు కాబట్టి. ఓకే, జస్ట్ ఏదో ఒక రూమర్ని అది నిజమని నమ్మి మనం పిచ్చోళ్ళు చేయడం తప్ప ఏం లేదండి అక్కడ. ఓకేనండి, ఇంతకన్నా క్లారిటీగా నేను కూడా చెప్పలేను. అర్థం చేసుకుంటే మీరు కూడా మీ పనులు ప్రశాంతంగా చేసుకుని మీ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉంటారు. అర్థం చేసుకోకపోతే ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మి ఇబ్బంది పడతారు. ఏది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.